పేపర్లో వార్త చూసిన ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ అని. ఆనాడు ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్న వాళ్ళు ఎందుకు అంత మీటింగ్ అర్జెన్సీ మీటింగ్ అయ్యింది, ఏం కార్యాచరణ తీసుకోబోతున్నారు? సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళు ఉద్యోగులు కాదు. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ సొసైటీ, దే ఆర్ ది పార్ట్. ఆనాడు ఉద్యోగ సంఘ నాయకులు మీరు సర్వీస్లో ఉన్నారు. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని పౌరులుగా మినహాయిస్తే లేదా విపక్ష నాయకులుగా మినహాయిస్తే ఎట్లా మీరు ఫేస్ చేయగలరు? సంఘాల అధ్యక్షులు కిరీటాలు పెట్టుకొని ఇంకేదో చేద్దామని మా ఉద్దేశం కాదు. మా తమ్ముళ్ళు ఉన్నారు, మాతో కలిసి పనిచేసినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు ఏమిటో ప్రజలకు తెలియాలి కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది అనే భావన అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. రాజ్యాంగం ప్రకారం అన్ని విషయాలు చెప్పే హక్కు నీకు లేదు, చెప్పకూడదు. నువ్వు ప్రమాణం చేసినావు, దేవుని మీదనో దేనికే దాని మీదనో ప్రమాణం చేసినావు. ఇట్ ఇస్ నాట్ యువర్. అంటే ఆయన విధిలేని పరిస్థితులలో మాట్లాడుతున్నట్ల లేదు, ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించడంలో విఫలమైనందువలన ఏమై ఉండొచ్చు? ఒక తండ్రి తన కుటుంబానికి ఏం చెప్తాడన్నా, ఈ నెల ఇంత జీతం వచ్చింది బిడ్డ, ఇట్లా చదువుకుపోదాం, అందరం కష్టపడదాం, మీరు కష్టపడండి, నేను రేపు ఇంకో 10 రూపాయలు పెంచుకుందాం, ఇంకో ఎల్లుండి ఇంకో 100 రూపాయలు పెంచుకుందాం. పెంచిన తర్వాత మనం అందరం మళ్ళా ఎక్కడెక్కడ ఏం కావాలో మన కుటుంబానికి ఏం కావాలో. సార్ నమస్కారం. అన్న వందనం. ముచ్చన్న మీకు మైక్ టీవీకి వందనం. పేపర్లో వార్త చూసిన ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ అని. ఆనాడు ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్న వాళ్ళు ఎందుకు అంత మీటింగ్ అర్జెన్సీ మీటింగ్ అయ్యింది, ఏం కార్యాచరణ తీసుకోబోతున్నారు? ముచ్చన్న మీరు తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గరుండి చూసిండ్రు. బహుశా మీకున్నటువంటి అవగాహన నేను వేరే లేదని చెప్పలేను, కానీ చాలా చాలా దగ్గరగా చూసి ఇన్వాల్వ్ అయ్యి చూసిండ్రు తెలంగాణ ఉద్యమాన్ని. తెలంగాణ సమస్యలు కావచ్చు, తెలంగాణ ప్రజల యొక్క మనస్తత్వం కావచ్చు, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో కూడా మీకు బాగా తెలుసు. సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళు ఉద్యోగులు కాదు. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ సొసైటీ, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ సొసైటీ, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ పబ్లిక్ పీపుల్. అనేక సందర్భంలో ఉద్యోగులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగులు ఏంటంటే టీఏల కోసం స్ట్రైక్లు అంటారు, నోటీసులు అంటారు, జీతాలు పెంచడానికి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవుతారు ఉద్యోగ సంఘాలు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక భిన్నమైనటువంటి దృక్కోణాన్ని ఎత్తుకున్న వాళ్ళు, లక్ష్యాన్ని ఎత్తుకున్నవారు తెలంగాణ ఉద్యోగులు. అది 1952-48 కన్నా ముందు కావచ్చు, 1952 మొదటి దఫా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 1969లో జరిగినటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం కావచ్చు, అక్కడ 6 సూత్రాల ముల్కీ రూల్స్ కోసం పోరాడినటువంటిది. 1996 ఆన్వర్డ్స్ 2001 నుంచి చాలా సీరియస్గా విగరస్గా ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రజల పైన గొంతేసినటువంటి చూసినాం మనం. తెలంగాణ ఉద్యోగులు తమ సమస్యల కోసం కాకుండా ప్రజా సమస్యల పైన భుజస్కంధాల మీద వేసుకొని ఉద్యమాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి, త్యాగాలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజల డిమాండ్. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వామ్యం కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని మీదెత్తుకొని తెలంగాణ జేఏసీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ రూపంలో సహానిరాకరణ, సాగరారం, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సడక్ బంధు, ఇట్లాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చూసుకున్న అందులో భాగమైనటువంటి విషయం తెలుసు మీకు. సో ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి 12 ఏళ్ల తర్వాత అప్పుడు ఎప్పుడో ప్రజలు ఒక జనరేషన్ మర్చిపోతుందేమో అన్నటువంటి తరుణంలో జనరేషన్ మారిపోయింది కదా. 10 ఏళ్లలో ఎంతో మార్పు, చాలా మార్పు, 2 జనరేషన్లుగా తీసుకున్నటువంటి తరుణంలో మళ్ళీ మీరు ఎందుకు నిద్రపోయినటువంటి వాళ్ళు మళ్ళీ లేచి కూర్చున్నారు అన్నట్టు ప్రశ్న ఇది, అంతే కదా. సో సహజంగా ఈ 10 ఏళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఓకే, చాలా సంతోషం. ఓకే, ఏకైక లక్ష్యం మాలాంటిదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినాం. ఇంకేం జరుగుతుంది, నేనేమవుతా, పక్క వాళ్ళు ఏమవుతారని ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎస్ 100%. సరే, కొంత ఒడిదుడుకులు ఉన్నా, సమస్యలు ఉన్నా, కింద పడ్డా మీద పడ్డా, ధనిక రాష్ట్రమైనా అప్పుల రాష్ట్రమైనా రాష్ట్రం నడుస్తూనే ఉంటుంది కదా. రాష్ట్రాన్ని పరిపాలించేవారు మనవాడే, సమర్థుడు ఆసక్తములు పక్కకు పెడితే తెలంగాణ బిడ్డనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు తరుణం చూసినాం. 10 ఏళ్లలో మొదటి దఫా కొంత కేసీఆర్ గారి తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడే తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దేవిప్రసాద్ గారు కావచ్చు, స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, నాకు కావచ్చు, నాతో పాటు పనిచేస్తున్న చాలామంది మిత్రులకు అత్యంత సన్నిహితంగా మీరు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు తెలుసు. ఉద్యమ కాలంలో అయితే ప్రతిరోజు ఉదయం పోతే రాత్రి దాకా గంటలు రోజులు
ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ ఒక నెల రోజులు బిల్ పాస్ అయ్యే టైంలో నెల రోజులు రోజు వాళ్ళతో ఉన్నాం. అంటే వారి మనస్తత్వం మాకు తెలుసు, మేమేందో తెలుసు వాళ్ళకు. అది మొదటి దఫాలో కేసీఆర్ గారు ఎంప్లాయీస్ ఇష్యూను 100% అడ్రస్ చేశారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఒకానొక సందర్భంలో నేను పార్టీలకు అతీతంగా ఇవాళ చెప్తున్నాను, ఒకానొక సందర్భంలో 2014 ఆగస్టులో అప్పుడే ముఖ్యమంత్రి అయ్యే 2 నెలలే అయింది. వారి యొక్క సందర్భంలో మమ్మల్ని రమ్మంటే పోయినాం. ముఖ్యమంత్రి గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నేను డైనింగ్ టేబుల్ మీద 4 ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాతో కూర్చున్నారు. లంచ్ చేస్తున్న క్రమంలో వారే సబ్జెక్ట్ తీశారు. పిఆర్సీ రిపోర్ట్ వచ్చింది నిన్ననే, చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు, ఏం చేద్దాం దీని మీద అని వాళ్ళు టాపిక్ తీసారు. అంటే అప్పటికి పిఆర్సీ 13 పిఆర్సీ ఇవ్వాలి, ఇంకా 2013 పే రివిజన్ కమిషన్ ఇవ్వాలి. సో మేము ఒక చిన్న మాట అన్నాం, మేము 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం, 42% పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తే మన ఎంప్లాయీస్ అందరూ హ్యాపీ అవుతారన్న. అంటే మరుక్షణం ఆలోచించకుండా 42% ఇద్దాం అనే నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి హోదాలో, నాట్ కేసీఆర్. అప్పటికప్పుడే ఆ టేబుల్ మీద. సాధారణంగా ఈ పిఆర్సీ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాసెస్ ఏముంటుంది అంటే, గత 50 ఏళ్ళ నుంచి ఉద్యోగులు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి అధికారులను అడుక్కోవాలి, ముఖ్యమంత్రిని అడుక్కోవాలి, మంత్రులను అడుక్కోవాలి, చివరికి ధర్నాలు చేయాలి. అప్పుడు వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించేసి బేరసారాలు ఆడతారు. మేము 5%, మేము 50% అనుకో, వాళ్ళు 5%కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. 5, 6, 10 ఇట్లా అనేక సందర్భాలు రాజశేఖర్ పీరియడ్, చంద్రబాబు పీరియడ్ జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏకకాలంగా 42% ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది హిస్టరీ, వాస్తవం. హిస్టరీలో ఎవరు చేయరు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 42 అంటే ఈయన ఇంకొక % యాడ్ చేసి 43 అన్నాడు, తనకు ఎక్కువ ఉండాలని. అంటే 43% ఫిట్మెంట్ ప్లస్ 60, అప్పటికి పిఆర్సీలో 50-60% డిఎల్ కలిపితే 100% జీతాలు పెరిగినటువంటి దేశ చరిత్రలో ఆ రోజు తెలంగాణ ఉద్యోగులదే. మేమేం అడగలే, డిమాండ్ చేస్తాం, సహజంగా డిమాండ్ చేస్తాం. వారు ఎంత ఇచ్చినా తీసుకునే వాళ్ళమేనా, ఆర్థిక పరిస్థితి వాటెవర్ ఇట్ మే. బట్ కేసీఆర్ మొదటి దఫా ఉద్యమ నాయకుడిగా వారు పరిపాలించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అట్లనే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, హెల్త్ కార్డ్స్ సమస్యలు ఉన్నాయి, హెల్త్ కార్డ్స్ ఇంప్లిమెంట్ కొంత ఎక్సర్సైజ్ చేసేది. తర్వాత 2వ దఫాకు వచ్చేసరికి కేసీఆర్ గారు 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంబంధాలు, సన్నిహిత సంబంధాలు అంటే ఉద్యమ నాయకులతో, మాతోటే కాదు, ఏ కారణం చేతనో గ్యాప్ పెరిగింది. వాట్ ఈస్ ద రీజన్? ఉద్యమ నాయకుడికి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులకి, అధినేత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వారి లక్ష్యం వేరుండొచ్చు. 2వ దఫా నేను 100 సీట్లతో గెలిచిన, ఎవరితోటి ఏం అవసరమైనటువంటి ఇష్యూ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, కొంత గ్యాప్ పెరగడం ద్వారా 2వ దఫా ముఖ్యమంత్రి గారు కొన్ని తెలుగునే ఎంప్లాయీస్ ఇష్యూస్ని అడ్రస్ చేయలేకపోయాడు. 317 జీవో, ఆర్టికల్ 317 జీవో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి, అది నిజంగా మా లాంటి సంఘాలతో అంటే ముఖ్య నాయకులతో కూర్చుంటే పరిష్కారం దొరికేది. అది కూర్చోకుండా అధికారులు చెప్పిన నిర్ణయాన్ని ఫాలో అయ్యాడు. కొంతవరకు సెట్ బ్యాక్ అయింది. 2 లక్షల ఉద్యోగాలను ఎట్లా నింపాలని మేము మాలాంటి నేను సర్వీస్ కమిషన్ మెంబర్గా చెప్పాను, రిపోర్ట్ కూడా ఇచ్చాను. 2020లో నేను రిపోర్ట్ ఇచ్చాను, 16లోనే రిపోర్ట్ ఇచ్చాను. కేరళ మోడల్ మన గతంలో కూడా కేరళలో అన్ని రిక్రూట్మెంట్ అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కేరళలో నోటిఫికేషన్ సర్వీస్ కమిషన్కి రిక్రూట్మెంట్కి ఇస్తారు, వాళ్ళు ఇచ్చుకుంటారు, మనకేం సంబంధం. అసలు ముఖ్యమంత్రి మంత్రుల అసలు ఇంటర్వెన్షనే ఉండకూడదు కూడా. సర్వీస్ కమిషన్ బాడీ కాన్స్టిట్యూ వాళ్ళు చేసుకోవాలి, ఖాళీలు ఉంటే వాడు ఫిలప్ చేయాలి, వీళ్ళకేం సంబంధం. కేరళ మోడల్ ఫాలో అయ్యారు, అట్లా చేద్దామన్నాను ప్రయత్నం చేస్తే అది కొంత అడ్రస్ చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి గారు 2వ దఫా ఓటమికి అనేక కారణాలు. కారణం ఏంటి? ఒకటి 317 ఉద్యోగులతో గ్యాప్ పెరగడం, నిరుద్యోగులతో గ్యాప్ పెరగడం, 2 లక్షల ఖాళీలు ఉన్నా ఫిలప్ చేయట్లేదని, అంతే కదన్నా. మీకు చాలా విషయాలు అందులో ప్రధానమైంది పేపర్ లీకేజ్ కావడం. అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు, మేము ఒక ఆకాంక్ష, తెలంగాణ అంటేనే ఆకాంక్ష, ఉద్యోగులు వస్తే అనే ఆకాంక్షను అడ్రస్ చేయలేకపోయాను. అది చేయాల్సిందంత చేసి ఉంటే బాగుంది. ఈ కారణంగా వారు ఓటమి పాలు, అనేక కారణాల్లో ఇవి కొన్ని ఓటమి పాలు కావడం. రేవంత్ రెడ్డి గారు దీన్ని రెచ్చిపోయి పిఆర్సీ ఇంత ఇస్తా, ఉద్యోగులను 317 రద్దు చేస్తా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే ఉండదు, అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేస్తా, చాలా విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో అసలు డేట్లు కూడా పెట్టుకున్నాడు ఆయన. 2 లక్షల ఉద్యోగాలు డేట్లు కూడా పెట్టుకున్నాడు. 2023 ఎలక్షన్స్ కాగానే, డిసెంబర్ ఎలక్షన్ అయితే 24లో డేట్లు పెట్టుకున్నాడు. ఏం డేట్లు పెట్టుకున్నాడు? జూన్ వరకు నోటిఫికేషన్ ఇచ్చేస్తా, సెప్టెంబర్ 17 వరకు అన్ని 2 లక్షల ఖాళీలు ఫిలప్ చేస్తా,
డిసెంబర్ వరకు అసలు ఒక ఖాళీ ఉండదని చెప్పి అన్నారు. క్యాలెండర్ కూడా ఇచ్చారు. క్యాలెండరు ఆయన ప్రకటన. సో ఇది ఏమైపోయిందంటే మళ్ళీ మొదటికి వచ్చింది. 317 రద్దు చేయలేదు, 2 లక్షల ఖాళీలు ఫిలప్ చేయలేదు, 50 ఉద్యోగుల యొక్క సమస్యలు 5 డిఏలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఉండదు, 5 డిఏలు పెండింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఇష్యూసే కావచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ప్రభుత్వం అంటే ఎవరన్నా, హూ ఈజ్ గవర్నమెంట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అంటే రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు విలేజ్ సెక్రటరీ, రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ టు విలేజ్ సర్పంచ్ వరకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు కాదు, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రజలు ఎన్నుకున్న పొలిటికల్ లీడర్స్ ఎగ్జిక్యూటివ్గా, క్యాబినెట్గా, ముఖ్యమంత్రిగా, మంత్రి ఉంటారు, కానీ ఇట్స్ ఎ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగులే తన కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉంటే, తన కుటుంబమే అసంతృప్తిగా ఉంటే పాలన ఎట్లా కొనసాగుతుంది? సో ఈ 5 సంవత్సరాలు 1.5 ఇయర్లో ఉద్యోగులకు సమస్యల్ని, ముఖ్యంగా 5 డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కలిసి కూర్చొని మాట్లాడే వాతావరణం అనేది ముఖ్యమంత్రి గారి లేకుండా పోయింది. వాట్ ఎవర్ ద రీజన్, రేవంత్ రెడ్డి గారి దగ్గర. అన్నిటికి మించి తన ఇంటి సంసారాన్ని బయట వేసుకోరు ఎవరు కూడా. మీరు నేను కుటుంబం పెద్దగా ఉన్నాం, ఇంట్లో ఏమన్నా ఉంటే అన్న పిల్లలకు ఇక బిడ మనకి ఇంత వస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, నీ కోరికను తీర్చలేరా బాబు, కొన్ని రోజులు అయినా చూద్దాం ఆదాయం పెరిగినాక అంటాం, అట్లా కూర్చుంటాం, చెప్పుకుంటాం. పిల్లలు కూడా అర్థం చేసుకునే వాతావరణం ఉంటుంది. డాడీ ఏం చేస్తాడు మరి, అంతే కదా, నా కారు గవర్నమెంట్ యాడికెళ్ళి కారు కొనిస్తాడు, ఇంకేదో కొని యాడికెళ్ళి వస్తుంది, ఉన్న ఆదాయం ఇంతగా అర్థం చేసుకునే వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేయకుండా బహిరంగంగా నీకేం ఇవ్వను, నా దగ్గర లేవు, నాకు కోసిన పైసలు, నాకు కోసిన లేవు, నా దగ్గర పైసలు అంటే ఇన్ అదర్ వే ప్రభుత్వం నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పి, ఎక్కడ అప్పు పుడతలేదని మాట్లాడడం, దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు అంటే తెలంగాణలో సామెత ఉంటుంది, ఇంటికి వస్తే చెప్పులు ఎత్తుకుపోతారు అన్నట్టు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారని. అంటే అంత అవమాన పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారా? నెంబర్ 1 అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే నేను కోసిన నేనేమో ఇవ్వలేను అనే మెసేజ్ ఇవ్వడం. అంటే ఆ 2 మాటలు ఉద్యోగుల సమస్యలను పక్కకు పెడితే, వీళ్ళ కోరికలను పక్కకు పెడితే ఏం మెసేజ్ ఇచ్చిండంటే తెలంగాణ మొత్తం సమాజానికి, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర ఏమి లేదు, ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేకపోతున్నా. అంటే మనం ఐపీ అంటాం, కంపెనీ నడిచిన రోజులు నడిస్తే ఏమవుతుందంటే దివాలా తీసినాక ఐపీ పెడతాడు ఎండి, అంటే అప్పులను ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి పారిపోతాడు చూడండి. అంటే ఒక అత్యంతమైన ధనిక రాష్ట్రం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఒకవైపు రైజింగ్ తెలంగాణను పెట్టుకొని, తెలంగాణ రైజింగ్ అని పెట్టుకొని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఎకనామికల్లీ స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ధనిక రాష్ట్రం, గ్రోత్ రేట్ 14-15% ఉన్న రాష్ట్రం. అప్పులు ఉండొచ్చు, నేను కాదంటలేను. సో ఇండియాలో ఒక మంచి వాతావరణంలో తోటి అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇంత గొప్ప అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఈ దివాలాకోరు మాటలు మాట్లాడడం ద్వారా ఇటు ఉద్యోగులని అసంతృప్తి అని పక్కకు పెడితే మొత్తం ఓవరాల్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏర్పడే, ప్రభుత్వం నడుస్తుందా నడవదా, ముఖ్యమంత్రి చెప్తున్నాడు అసలు దివాలా తీస్తామా, ఇక భవిష్యత్తు లేదా, ఒక అనేక రకాల అనుమానాలు రేకెత్తించినటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు. ఇది ఈ సందర్భంలో మేము ఉద్యోగ సంఘాల నాయకులుగా, మాజీ నాయకుల, ఉద్యమ నాయకులుగా, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరువు తొలగించినటువంటి రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె చేసినటువంటి నాయకులుగా పార్టీలకు అతీతంగా ఉన్నాం. మాలో కొంతమంది టీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీ బీఆర్ఎస్ దేవిప్రసాద్ కావచ్చు, ఒకప్పుడు స్వామి గౌడ్ బీజేపీకి వచ్చి బీఆర్ఎస్ పోయిండు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా మంత్రి అయ్యిండొచ్చు, నేను ఒక సర్వీస్ కమిషన్ జ్యుడిషియల్ సర్వీస్లో పనిచేసి నేను కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్లో ఉండొచ్చు మా వాళ్ళు. సో అప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక ఉద్యమాన్ని ఒక మంచి రైట్ డైరెక్షన్ నడిపినటువంటి మిత్రులని ఒకసారి కలుసుకున్నాం ఇన్ఫార్మల్ ఛాయ్ తాగడానికి. ఏం చేద్దాం ఇట్లా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మరి ఎంప్లాయీస్కే నష్టం కాదు మొత్తం సమాజానికి నష్టమయ్యే రీతిలో మాట్లాడుతున్నాడు, భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచం దృష్టిలో తెలంగాణ పల్సర్ అయితే వస్తుంది కదా, తెచ్చిన తెలంగాణ ఇట్లా ఆగం కావద్దు కదా,
ఓవరాల్ జస్ట్ సమాలోచన చేయడం ద్వారా వచ్చినటువంటి మేము కలిసి ఛాయ్ తాగి మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ మీరెవరు సర్వీస్లో లేరు. మాట్లాడిన వాళ్ళు ముఖ్యులు ఎవరైతే ఉన్నారు ఉద్యమంలో ఉన్నవాళ్ళు, మీరు ఉద్యమం నాయకత్వం వహిస్తే మరి ఉద్యోగులు మీ వెంట వస్తారు. మీరు ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేసినా ఆనాడు ఉద్యోగ సంఘ నాయకులు, మీరు సర్వీస్లో ఉన్నారు. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని పౌరులుగా మినహాయిస్తే లేదా విపక్ష నాయకులుగా మినహాయిస్తే ఎట్లా మీరు ఫేస్ చేయగలరు? ఎట్లా జనాన్ని మేము మళ్ళీ ఏదో ఉద్యోగ సంఘాల నాయకులై సంఘాల అధ్యక్షులు కిరీటాలు పెట్టుకొని ఇంకేదో చేద్దామని మా ఉద్దేశం కాదు. మా తమ్ముళ్ళు ఉన్నారు, మాతో కలిసి పనిచేసినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫోర్ ఫ్రంట్లు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ది ప్రెసిడెంట్, సెక్రటరీస్ హోదాలు ఉన్నారు. వాళ్ళకు ఒక సరియైన రీతిలో సలహాలు సూచనలు మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి వాళ్ళతో కలిసి పనిచేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడలేరు. బికాజ్ సర్వీస్ రూల్స్ అడ్డొస్తాయి. ఇప్పుడు మేము బయట ఉండి మాట్లాడినంత వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకు ఒక చట్రంలో పనిచేస్తారు కాబట్టి. మా ఉద్దేశం ఏంటంటే కేవలం ఎంప్లాయీస్ ఇష్యూవే కాదు మా లక్ష్యం. ఓవరాల్గా తెలంగాణ పార్టీలకు అతీతంగా ఎట్లా నడవాల్సి ఉండే. ఆ రోజు సకలజన సమ్మె చేసిన అనుభవం ఉంది కదా, సహాయ నిరాకరణ చేసిన అనుభవం ఉంది, కేసులు పెట్టుకున్న అనుభవం ఉంది, దేశద్రోహం కేసులు పెట్టుకున్న అనుభవం ఉంది, పోరాడిన అంటే అప్పుడు ఒక యుద్ధమే. మీకు తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సహాయ నిరాకరణ మేము కొంతకాలం చేసి విరమించుకున్నాం. ఎవరికి ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు ఆనాడు. మా లక్ష్యం ఏంది, విద్యార్థులకి నష్టం కాదు, రేపు వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే ఐఐటి అవన్నీ అవకాశాలు పడతాయి, దేశం వీళ్ళ కోసం ఆగదు అనే ఉద్దేశంతో విరమించుకుంటే మమ్మల్ని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాం. ఆ రోజుల్లో మేము వెంటనే మిలియన్ మార్చ్ ఇచ్చినాం. అంటే స్ట్రాటజిక్ మూవ్మెంట్ ఎట్లా ఉండాలని, ఒక విరమణ తర్వాత ఇంకొక పోరాటం ఉండాలని మిలియన్ మార్చ్ ఇస్తే అది సక్సెస్ అయింది. అంటే అనేక వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమాలు ఆ రోజు మేము నడిపిన అనుభవం ఉంది. ఇది చాలా చిన్న సమస్య. ఇవాళ ఉద్యోగుల సమస్యలు 5 DAలు PRC స్మాల్ ఇష్యూ, కూర్చుంటే మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే మార్గాలు ఉంటాయి. మేము కేవలం దానికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని మేము ఉద్యమంలో భాగస్వామ్యం కూడా అంటే పోరాటంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలకు సలహా ఇస్తూ రాజకీయ నాయకుల వేదికలపైన మాట్లాడుతూ ఇట్లా ఉండేది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుందని ఒక సమన్వయం చేసే ప్రయత్నమే మాది. ఇట్స్ ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్గనైజేషన్స్. సంఘాలుగా ఉన్నటువంటి ఆల్రెడీ ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి కోఆర్డినేషన్ కావచ్చు, పార్టీలకు ఉద్యోగ సంఘాలకు కోఆర్డినేషన్ కావచ్చు, ఓవరాల్గా ప్రజలకు ఉద్యోగ సంఘాలకు కోఆర్డినేషన్ కావచ్చు. మేమేమనుకున్న ఒక సమన్వయంగా ఒక కమిటీ రూపంలో మాతో కలిసి వచ్చే వాళ్ళతోటి, అప్పుడు ఉన్న వాళ్ళు ఉద్యమ నాయకులు కలిసి వచ్చి, అప్పుడు జేఏసీ ఉంది, జాయింట్ యాక్షన్ కమిటీ. మళ్ళీ మేము జేఏసీ పెట్టుకొని పోతే మంచిగా ఉండదు. కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, అయినా పిలుస్తాం ఈ కోఆర్డినేషన్కి. ఒక సమన్వయ ధోరణి తప్ప మేము నాయకత్వం అయిద్దామనో ఇంకేదో చేద్దామనో మళ్ళీ ఏదో చేద్దామనే లక్ష్యం మరి కాదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు ఏమిటో ప్రజలకు తెలియాలి కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది అనే భావన అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్దేశం మంచిదే కావచ్చు. మీకు ఒక పాయింట్ రెఫర్ చేస్తానా, మనం ఓత్ తీసుకుంటాం. మనం ప్రమాణ స్వీకారంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్, రెండు ప్రమాణాలు ఓత్ ఆఫ్ సీక్రెసీ కూడా ఉంటుంది. ఒకటేమో ఓత్ ఆఫ్ అథారిటీ అంటే అధికారాన్ని, సీక్రెసీ ఉంటుంది. నీకు హక్కు లేదు, రాజ్యాంగం ప్రకారం అన్ని విషయాలు చెప్పే హక్కు నీకు లేదు, చెప్పకూడదు. నువ్వు ప్రమాణం చేసినావు, దేవుని మీదనో దేనికే దాని మీదనో ప్రమాణం చేసినావు. ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్. నీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానే నీ దృష్టికి వచ్చిన విషయాలు కొన్ని చెప్పాల్సి ఉంటాయి, కొన్ని చెప్పకూడదు ఉంటుంది. ఇది దివాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఆల్మోస్ట్ ఇట్స్ డిటరాయరేషన్. అంటే ఇక ఇది అయిపోయింది, దీని తర్వాత ఏం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజల్లో ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది, మనోవేదనకు గుర్తు చేస్తుంది, ఇంకేం భవిష్యత్తు లేదా అనేటువంటి భయం సృష్టిస్తుంది. అట్లాంటి విషయాలు చెప్పకూడదు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి పిలుచుకొని మాట్లాడు. ఆదాయం ఎంత ఉంది, వ్యదాయం చెప్పడంలో తప్పు కాదు. అంతకన్నా ఎక్కువ నేను ఏం చెయ్యాలంటే ఇక నా వల్ల కావట్లేదని కదా దాని అర్థం. రేవంత్ రెడ్డి గారి మాట నా వల్ల కాదు అంటే ఎందుకు మరి
యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడవు. అంటే ఆయన విధిలేని పరిస్థితులలో మాట్లాడుతున్నట్ల లేదు, ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించడంలో విఫలమైనందువలన ఏమై ఉండొచ్చు? ఒక తండ్రి తన కుటుంబానికి ఏం చెప్తాడన్నా, ఈ నెల ఇంత జీతం వచ్చింది బిడ్డ, ఇట్లా చదువుకుపోదాం, అందరం కష్టపడదాం, మీరు కష్టపడండి, నేను రేపు ఇంకో 10 రూపాయలు పెంచుకుందాం, ఇంకో ఎల్లుండి ఇంకో 100 రూపాయలు పెంచుకుందాం, పెంచిన తర్వాత మనం అందరం మళ్ళా ఎక్కడెక్కడ ఏం కావాలో మన కుటుంబానికి ఏం కావాలో సరిదిద్దుకుందాం అనేటువంటి భావన ఉండాలి. తండ్రి కాడెత్తేసడం కన్నా ఇక ఏమైనా చేసుకోపోండ్రా భయ్, మీరు నా వల్ల కాదు, ఇక అప్పులు చేసి పెట్టిన అప్లోడ్ అడుగుతుంది. వెనకడికి 60 ఏళ్ళ తర్వాత సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసులకు పోతారు తెలుసు, తెలంగాణలో దొరక కూడా పోతారు. అవును, అప్పులు చేసి ఊర్లలో సాధారణంగా చేసే కాడికి అప్పులు అని చేస్తాడు, ఒక ఫైన్ మైనింగ్ పారిపోతాడు, ఏం చేయలేక పారిపోతాడు. అంటే అక్కడ పిల్లలకు దొరకడు, భార్యకు దొరకడు, దొరకడు, ఊరోళ్ళకు దొరకడు, వెతుక్కుంటూ పోతారు పాపం. పోలీస్ రైల్వే స్టేషన్లో ఉన్నాడా, లేకపోతే బస్ స్టాండ్లలో ఉన్నాడా, ఇంకేదన్నా గుడ్లలో ఉన్నాడా? అవునా కదన్నా? రాష్ట్ర అధినేత కదా కుటుంబ పెద్దనే, దానికి మించింది కాదు. ఎగ్జాంపుల్, ఈజ్ ఎ హెడ్ ఆఫ్ ది స్టేట్. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ విఘ్నులతోటి, మేధావులతోటి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అవును, ఎంతోమంది ఉన్నారు. కూర్చొని మాట్లాడుకోవడము, సలహాలు సూచనలు తీసుకోవడము, సమన్వయం చేసుకోవడము, అది అవసరం ముఖ్యమంత్రి గారికి. ఒకటో ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి వాటెవర్ ఇట్ మేబీ, గత ముఖ్యమంత్రి కొన్ని సందర్భంలో సమస్యలు వచ్చినప్పుడు కూర్చునేవాడు, ఆయన ఎప్పుడు బయటికి చెప్పలే. అంటే మనం ఇల్లు కట్టుకుంటామన్నా, ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పాలి, కానీ ఏం లేదు, ఇంట్లో ఏం లేవు, టీవీలు లేవు, ఫర్నిచర్ లేదు, బియ్యం కూడా అయిపోతున్నాయి అంటే అవునా కాదన్నా? ఎవడు నమ్ముతాడా? రేవంత్ రెడ్డి గారి భాషనే దొంగల్లాగా వస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతారు అని అనుకుంటారు ఇక బయట. సో తన సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని బహిర్గతం చేయకూడదు. ఇట్స్ అ ఓత్ ఆఫ్ సీక్రసీ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్, మై నాలెడ్జ్. ఇట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ టు ద పబ్లిక్. కానీ ఉద్యోగుల విషయంలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యోగులకు సమాజ మద్దతు ఉన్నది. బహుశా ఈ ఏడాది కాలంలో 400 మంది 500 మంది అవినీతి కేసుల్లో పట్టుబడిండ్రు అని ఒక లెక్క వచ్చి, నాకు కరెక్ట్ గుర్తులేదు నాకు, కానీ వందల సంఖ్య ఉంది. నెలకి 80,000, 70,000, ₹1,00,000, 2 లక్షల వరకు జీతాలు తీసుకునే వాళ్ళు సొంత డిపార్ట్మెంట్లో పనిచేసి సాటి ఉద్యోగి దగ్గర కూడా లంచం తీసుకున్నారు. ఈ మధ్యనే వచ్చింది. వీళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఏమై ఉండొచ్చు? ఉద్యోగ సంఘాలు ఏమైనా మాట్లాడితే వీటి గురించి? డెఫినెట్ మాట్లాడాలి, తప్పకుండా తప్పకుండా. ఇట్స్ ఎ క్యాన్సర్. కరప్షన్ అనేది క్యాన్సర్ లాంటిది, మొత్తం సమాజాన్ని చిదిమేస్తుంది, సమాజాన్ని వినాశనం చేస్తుంది. ఇట్ షుడ్ బి అడ్రస్డ్. మేము ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతాం, కానీ దీనికి కారణం ఏందనేది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు సమాజం ఆ ధోరణి పెరుగుతూ ఉంది? వాట్ ఎవర్ ద రీజన్? కేవలం ఉద్యోగులే ఉన్నారా? నా దృష్టిలో వీ కేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ కాబట్టి 10% నుంచి 20% ఉద్యోగులు అంటే వ్యక్తులు ఇట్లాంటి కరప్షన్ యాటిట్యూడ్ తోటి లక్షలు సంపాదించాలి, ఆయన పక్క ఆయన కారు కొన్నాడు, బెంచ్ కారు కొన్నాడు, నేను ఇంకా విల్లా కొనుక్కోవాలి, ఒక దురాశతోటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా తీసుకుంటాను 90, ఐ కెన్ సే 90% టీచర్సు, కింది స్థాయి స్కోప్ లేదు, ఉండదు. 50% ఎంప్లాయీస్ ఆర్ టీచర్స్. ఒక 70,000 నుంచి 80,000 మంది సెక్యూరిటీ గార్డ్స్ అంటే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అంటలేదు నేను, బెటాలియన్స్, వాళ్ళకు స్కోప్ ఉండదు. టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు స్కోప్ ఉండదు, యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కోప్ ఉండదు, లెక్చరర్స్ స్కోప్ ఉండదు. ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోకల్ నాన్ ఫోకల్ అని పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటికి. ఫోకల్ అంటే డబ్బులు సంపాదించేది సీటేమో, అసలు ఏ జీవోలో ఉండదు నాకు. ఐ డోంట్ నో, అంటే ఇన్ని కాలను ఫోకల్ నాన్ ఫోకల్ ఏందో అర్థం కాదు. అర్థం కాలేదు. ఫోకల్ అంటే మంచి ఇన్కమ్ వచ్చే పోస్ట్ అనుకుంటారు వాళ్ళు సహజంగా. నాన్ ఫోకల్ అంటే పనికిరాని పోస్ట్ అని. ఆ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్లో ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులు ఉంటాయి. ఒక 10% ఆఫ్ ఎంప్లాయీస్ మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. తప్పకుండా వాడు తప్పు చేసినప్పుడు శిక్షించాలి డెఫినెట్గా. ఆ ధోరణిని అడ్రస్ చేయాలి సమాజం, ప్రభుత్వాలు ఎప్పటికైనా. ఇప్పుడు ఇవాళ ఎందుకు డిఏలు టీఏలు అడుగుతున్నాయి?
ఎందుకు పిఆర్సీలు డిఎల్డిఎల్ ఎందుకు అడుగుతాయంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎందుకంటారంటే ఇట్స్ ప్రైజ్ ఇండెక్స్ అంటాం. అంటే నిత్యం ధరల పెరుగుదల కారణంగా ఉద్యోగులకి కొనుగోలు శక్తి పెంచడానికి డిఎల్ ఇస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఉంది అది. పిఆర్సీ అని జీతాలు పెంచడం. ఇంట్లో పనిచేసే మన డ్రైవర్ కూడా ఏంటంటే ఏడాది తర్వాత జీతం పెంచుతారా అంటాడు. అవునా అన్న, మన ఇంట్లో పనిచేసే స్వీపర్ కానీ ఎవరైనా ఏం సార్ 5,000కి చేయాలన్నా పెంచారు బయట ఏమొస్తున్నా సార్ అంటాడు. సహజంగా ధరల పెరుగుదలతో పాటు జీతాల ఇన్కమ్ పర్చేజింగ్ కెపాసిటీ పెరగాలనేదే ఇట్స్ ట్రెండ్. దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలి. నా కోణంలో ఎట్లా అడ్రస్ చేయొచ్చు అంటే ఈ టీఎల్ డిఎల్ కూడా పెంచాల్సిన అవసరం లేదు. కరప్షన్ చేస్తే డిస్మిస్ చేయి జైలుకి తప్పు చేస్తే. బట్ ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఏముంటుందండి? సామాజిక బాధ్యత, అటువంటి ఎంప్లాయీస్. ఏ ప్రభుత్వాలు చెప్పుకున్న చాలా సందర్భాల్లో చెప్పుకుంటారో ఇవి అడ్రస్ చేయరు. ఏ ప్రభుత్వాలైనా ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాయన్నా? ఫ్రీ హెల్త్ గురించి మాట్లాడతారా? నువ్వు ఉచిత విద్య వైద్యం, ఈ ప్రపంచానికి కావాల్సింది ఉచిత విద్య వైద్యం. చాలా దేశాలు ఉంది, అనేక డెవలప్డ్ ఎకానమీ, చాలా దేశాల్లో ఉన్నది అది. మెనీ మోర్ డెవలప్డ్ ఎకానమీస్ అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్. అమెరికా లాంటి దేశం కావచ్చు, ఇంగ్లాండ్ లాంటి దేశం కావచ్చు, చైనా లాంటి దేశం కావచ్చు, చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందిన దేశాలే తన ప్రజలకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తుంది, హెల్త్ ఫ్రీ ఇస్తుంది. మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినాక ఈ దేశం ఎందుకు విఫలమైంది? ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వలేకపోతుంది. నీ బిడ్డనో నా బిడ్డనో మీ మదరో మా మదర్ హాస్పిటల్ అవుతుంది, ఇవాళ 10 లక్షల బిల్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అడ్రస్ చేయలేకపోతున్నాం. అక్కడ ఫెసిలిటీ డాక్టర్ ఉండడు, మందులు ఉండవు. ఇది ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు మొత్తం ఈ సమస్య నెలకింత ఆదాయం లేని వాళ్ళు మరింత ఎక్కువ ఎదుర్కొంటున్నారు. దుర్మార్గం, దారుణం. నిర్దిష్టమైన ఆదాయం వచ్చే వాళ్ళు ఎంతో కొంత ఇప్పుడు గౌరవప్రదమైన జీవితం ఉంది. కరెక్ట్. కుటుంబానికి పిల్లలకు బట్టలకు ఎంతో కొంత మెరుగైన జీవితమే కదా. ఏ జీవితం లేని వారు ఉన్నారు. అదేంటున్నా, ఇది మొత్తం సమాజానికి, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అన్న, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య ఇది. నీకు ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్, జీవితకాలంలోకి ఇల్లు కట్టిస్తే అది కింది స్థాయి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఉద్యోగి కావచ్చు. ఆ తర్వాత వాడేమైనా తప్పు చేస్తే, నీకు జీతం సరిపోలేదు అని లంచాలకు తప్పు చేస్తే నువ్వు డిస్మిస్ చేయి సర్వీస్లకి, జైలు పెట్టు. కానీ నువ్వే స్కోప్ ఇస్తావు. యు ఆర్ గివింగ్ ఏ స్కోప్. నీకు ఎందుకు రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాం. ఎందుకు సుప్రీం పవర్స్ ఇస్తున్నావు అధికారులకి? ప్రభుత్వం అంటే మొత్తం అధికారులకి అని సుప్రీం పవర్స్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు? రాజ్యాంగం ఒప్పుకుంది అట్లా? ఎంప్లాయీస్ ఆర్ నాట్ సుప్రీం అథారిటీ, దే ఆర్ సబార్డినేట్స్, ఎగ్జిక్యూటరీస్. వాడు ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేయలేదు, వెంటనే ఎందుకు అడగవు? ఎందుకు వాని మీద యాక్షన్? నెల జీతంలో ఒక రోజు జీతం ఎందుకు కట్ చేయవు? ఇట్స్ అ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, బట్ రైట్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంది చాలా దేశాల్లో, రైట్ టు సర్వీస్. సో నీకు సేవలను పొందడం అనేది ప్రజల హక్కు. సేవ చేయడానికి నువ్వు ఆల్రెడీ నెల జీతం తీసుకొని మళ్ళీ నీకు అదనంగా ఖర్చులేంటి? ఈ 10 ఏళ్ల దూరంలో తెలంగాణ, మేము ఊహించని తెలంగాణ ఏంటంటే, నేను బహిరంగంగా చెప్పదలుచుకున్నాను, కింది స్థాయి ఉద్యోగులు అటెండర్లో, క్లాస్ 4 ఎంప్లాయీస్ నెల జీతం సరిపోకపోతే ఏదో పక్కపక్కల సంపాదించుకునేది మనం చూసి 500, 1000, 2000, 10,000 ఇప్పుడు పెరిగిపోయింది. అదంతా 5,000 కాదు కదా, 50,000 లక్షలు పోయింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా చిన్న జిల్లాలు అయిపోయిన తర్వాత పేర్లు నేను చెప్పదలుచుకుని, నాకు పేర్లు ఉన్నాయి నా దగ్గర, దే ఆర్ మై ఫ్రెండ్స్. కలెక్టర్లే బహిరంగంగా ఎన్ని కోట్లు ఇస్తావు? కలెక్టర్లే ఓపెన్గా ఎన్ని లక్షలు ఇస్తావు? లంచమే, ఇంకేం లేదు. ఇంకో వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ కాదు, అది లంచమే. వాళ్ళకు ఒక ప్రాక్సీ ఏజెంట్స్ని పెట్టుకొని, నార్త్ తెలంగాణలో ఒక కలెక్టర్ ఉంటే సౌత్ తెలంగాణ ఒక ఏజెంట్ పెట్టుకొని, ఈస్ట్ తెలంగాణలో కలెక్టర్ ఉంటే వెస్ట్ తెలంగాణ ఇంకో ఏజెంట్ పెట్టుకొని, ఏజెంట్ల ద్వారా వసూలు చేసినటువంటి నీచమైన సంస్కృతిలో తెలంగాణ ఉంది. ఇది ప్రజలకు ప్రభుత్వాలు తెలియదా? ప్రభుత్వాలు పెంచి పోషించట్లేదా? సరే, అడపా దడపా కొంత ఇది కూడా జరుగుతుంది అన్న. పాపం ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఏసీకి పట్టిస్తారు. ఇలా పాపం అట్లా బలై మంచి బలై. ఇప్పుడు నేనున్న సీట్లో కూర్చున్నా, నా అడమెన్సీ అనుకోండి, ఎమ్మెల్యే చెప్తున్నాను, మంత్రి చెప్తున్నాను, అధికారి చెప్తున్నాను, నేను స్ట్రిక్ట్గా నా రూల్ ఏందో నేను పాటిస్తా అన్నాళ్ళ వాడు కూడా బలవుతుంటారు అప్పుడప్పుడు.
అట్లాంటి వాళ్ళు కూడా బలవుతారు. వానికి అంటే డబ్బులు తీసుకొచ్చి జేబులో పెట్టి పట్టిస్తారు. వీడు నీళ్ళు కూడా ఎక్కువైందిరా, మన మాట వింటలేడు, పని చేస్తలేడు, పైసలు తింటలేడు, కుట్ర చేశాం. పని చేస్తలేడు, పైసలు తింటలేడు. అరే వీడేవాడురా, పైసలు తినేటోడు కాడు, పని చేసేటోడు కాదు. పని అంటే రూల్ ప్రకారం చేయాలి. అవును. సో ఇట్లాంటి వాళ్ళు కూడా బలైనటువంటి సంఘటనలు చూస్తాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ కరప్షన్ స్టేట్ తెలంగాణలో అనేక రకాల, తెలంగాణ స్టేట్లో ఊహించిన తెలంగాణ అయితే కాదన్న, టు బి ఫ్రాంక్, మీరైనా నేనైనా. వాట్ వీ వర్ ఎక్స్పెక్టెడ్ ద తెలంగాణ, ఇట్ ఈస్ నాట్ నౌ. ఇవాళ గ్రామాల వారీగా ఏరులై పారుతుంది మద్యం. గ్రామాల వారీగా 6-7 గంటలకే వచ్చి నిలబడతారు లైన్లో. డ్రగ్స్ అది సరిపోతలేదు, మత్తు ఎక్కుతలేదు. ఎట్లా వచ్చిందో అది అది అంటే వాడు లిక్కర్ తాగితే మత్తు ఎక్కుతలేదు, డ్రగ్స్కి అలవాటు పడుతుంది యువత. జస్ట్ 8th క్లాస్ పోరాలు, 10th క్లాస్ కూడా 8th క్లాస్ పోరాల నుంచి డ్రగ్స్కి అలవాటు పడడము, మద్యానికి అలవాటు. యూ మైట్ బి, మీకు తెలుసన్నా, ఇండియాస్ అండ్ వాట్ ఈస్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా ఇస్ తెలంగాణ. హైయెస్ట్ కన్జంప్షన్ ఏ స్టేట్లో లేదు. 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ డ్రింకింగ్. 50% పాపులేషన్, 50% ఆఫ్ పాపులేషన్, బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇక డ్రగ్స్ లెక్క లేదు. అది ఏ స్టేట్లో లేదు. నేను నార్త్ ఈస్ట్ స్టేట్లో ఒక 2 స్టేట్లో అక్కడ చలి వాతావరణం ఉన్న కొత్త, ఎక్కడ మిజోరాం లాంటి చిన్న స్టేట్లో ఉంది. వీఆర్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్, హైయెస్ట్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ ఎక్సైజ్. అంటే ఏం ఆశిస్తున్నావు తెలంగాణలో? బాగా తాపు తిను, ఆదాయం తెచ్చుకో, ఫ్రీబీస్ ఇచ్చేసేయి, ఇష్టం ఉన్నట్టు పథకాలు ఇచ్చేసి వాడు ఖర్చు పెడితే మళ్ళీ గుంజుకో. అంటే ఇవాళ చాలా కేసులన్నా మనం బాధ అనిపిస్తుంది. నియర్లీ 15 to 20% కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి. బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్స్ లెక్కలేదు. వీళ్ళ ద్వారా ఎవరు బతుకుతున్నారు? హాస్పిటల్ బతుకుతున్నాయి. అవును. కుటుంబాలు చిన్న ఒక ఎగ్జాంపుల్ అన్న, సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు, సరే కేసీఆర్ ఈజ్ ఎ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ఏది కావాలో అది తీసుకున్నాడు. ఆ కుటుంబ సర్వేలో దాదాపు 10 లక్షల మందో మేబీ ఆ రోజుకి, ఆ సర్వే రోజుకి 2 lakhs మందిలో ఒక డేటా ఉండే విడోస్. నౌ ఇట్ ఈస్ రీచ్ టు 15 to 20 lakhs. 20 లక్షల మంది విడోస్ ఉన్నారు తెలంగాణలో. మీరు సర్వే తీసుకోండి, నేను రీసెంట్గా చూశాను. 15 to 20 lakhs విడోస్ ఉన్నారు. చిన్న ఏజ్ పాపం, 20 years 25 years పెళ్ళిళ్ళు అయితే. రీజన్ అదే చెప్తున్నాను. ది రీజన్ ఏంటంటే ఇది ఒక్కటేనా? ఇట్స్ అ ఫ్యాక్ట్ అన్నా. మీరు సర్వే చేసుకుని, ఐఎమ్ నాట్ డినయింగ్. 15 to 20 lakhs ఇవాళ విడోస్ ఉన్నారు. విడోలకు కారణం ఏంటంటే యంగ్, అంటే భర్త కష్టం చేయడు, పొద్దున్న లేచి తాగుతాడు, కష్టం చేసిన సాయంత్రం కల్లా తాగుతాడు, డ్రగ్స్కి అలవాటు పడతాడు, అది సరిపోకపోతే ఇంకేదో అలవాటు పడతాడు. వాని కుటుంబం చిన్న భిన్నమవుతుంది. వాడు కిడ్నీ ఫెయిల్యూర్, ఒకటేనా తాగుడు? చాలా కారణాలు చాలా కిడ్నీ ఫెయిల్యూర్, వాట్ ఎవర్ ద రీజన్ అన్న. సూసైడ్ జరుగుతాయి, మనకు చాలా రకాల సూసైడ్ జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతాయి, తాగుడు అలవాటు వాడి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. ఇందులో ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, బీపీ, షుగర్లు. ఇవి ఒక ఆ ఎర్నింగ్ పర్సన్ ఫ్యామిలీలో చచ్చిపోతే ఫ్యామిలీకి ఎవడు దిక్కు అన్న? పిల్లలకి ఎవడు దిక్కు? ఇవాళ గ్రామాలలో ఉందన్న, మీరు చూడండి. ఇవాళ వీటికి ఏం పథకాలు ఏం రచిస్తున్నారు అంటే, ఈ వీడియోస్కి పెన్షన్లు ఇస్తే ఓట్లు వస్తాయని. ఎందుకు వీడియోలో అయితే నా సమస్యని అడ్రస్ చేయం? సీరియస్ ఇష్యూ మీరు మాట్లాడారు. వీడియోలు ఎందుకు అడ్రస్ చేయం మనం? ఆ వీడియోలకి పైసలు ఇస్తే, మన పెన్షన్ ఇస్తే ఓట్లు వస్తాయి. అంటే ఈ కాంగ్రెస్ అనే కాదు, ప్రభుత్వాలైనా. నేను రాజకీయాల గురించి మాట్లాడతాను. కరెక్ట్, సీరియస్ ఇష్యూ ఇది. ఇవన్నీ మౌలికమైన అనేక సమస్యను అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ని పక్కకు పెట్టి, సరే నీళ్లు రావాలి, మేము వద్దాం, నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడినాం, ఇంకా భిన్నమైన తెలంగాణ, ఇట్స్ అ రిచ్ కంట్రీ, రిచ్ స్టేట్ ఉండాలనుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్లా ఉండాలని మనం మామూలుగా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. మరి ఎక్కడ ట్రాక్ తప్పింది? ఇది ఎట్లా ఎక్కడ? ఇది ధనిక రాష్ట్రం. ఎందుకు ట్రాక్ తప్పింది? ప్రజలు కూడా ధనికులే, విశాలమైన దృక్పథంతో ఉన్న వ్యక్తులే. ఎక్కడ కూడా ఈ ఇతర రాష్ట్రాలు చూసినట్లు మర్డర్లు ఇవి చేసుకునే మనస్తత్వం కాదు సమాజంది. శైవమతంతో ఉద్భవించిన పాపము, అయ్యో పాపము అనేటువంటి తెలంగాణ ప్రజలు చాలా గొప్ప కోసం పాటుపడే గుణం. కానీ మనం రాంగ్ ట్రాక్ల సమాజాన్ని తీసుకుపోయారు. ఎవరు కారకులు? పాలకులే.
పాలకులేనే ఎవరు వాట్ ఎవర్ ఇట్ మీన్. ఇవాళ ఫ్రాంక్లీ మాట్లాడాలంటన్నా, ఇవాళ ఏ హోటల్లో చూసినా మనవాడు పనిచేయడు, ఏ హాస్పిటల్లో పనిచేసి మనవాడు పనిచేయడు, తెలంగాణ వాడు ఉండడు, ఏ ఐటీ కంపెనీలో తెలంగాణ ఉండడు, ఏ హోటల్లో తెలంగాణ వాడు ఉండడు, ఏ కన్స్ట్రక్షన్ లైన్లో కింద కూలీనాలు చేస్తూ తెలంగాణ బీహార్ ఒరిస్సా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కేరళ నుంచి ఒకప్పుడు వచ్చేది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా తగ్గింది. శ్రీకాకుళం నుంచి రావట్లేదు, లేదా ఇక్కడ నువ్వు కన్స్ట్రక్షన్ లైన్ తీసుకో, సర్వీస్ సెక్టర్, ఈవెన్ విచిత్రం అన్న ఊర్లల్లో నాట్లు వేయడానికి కూడా బీహార్ వర్కర్స్. అవునట, అసలు విచిత్రం ఇది. పత్తి ఏరడానికి కూడా కర్నూలుడో బీహారోడో ఒరిస్సాడో రాష్ట్రంలో. ఏం సమాజాన్ని మనం నిర్మించినాం? నువ్వు వర్క్ కల్చర్ని దెబ్బతీసినావు. 50 లక్షల మంది యూత్ ఉన్నారు కదా, ఇంతమంది మనం గిగా వర్కర్స్ ఉన్నాం కదా, ఎవడున్నాడు తెలంగాణలో గిగ్ వర్కర్స్లో? అంటే తెలంగాణలో 2 రకాలుగా ఉంది. నాకేంది ఊర్లో ₹1 ఎకరా అయింది, 50 లక్షలకి నేను ఎందుకు పని చేయాలి, అది ఒక భావన. ఇది అయింది. లేనోడు లేడు. అదే లేనోడు ఏం చేస్తాడు, దుబాయ్లో పోసి 50 డిగ్రీస్లో పనిచేస్తాడు. 50 డిగ్రీలలో వాడు 12 గంటలు పనిచేస్తాడు. ఈడ పాడో తీసుకోనో లేదా గడపార తీసుకొని పని చేయమని వ్యవసాయంలో చేయడాడు. ఆటో డ్రైవర్గా చేసుకుంటే 2 రోజులు చేస్తాడు, 3 రోజులు నేను ఆటో డ్రైవింగ్ చేయాలన్నా అంటే అందరూ మైండ్ సెట్, తెలంగాణ ప్రజల మైండ్ సెట్ అంటే ఉద్యోగులు అందరి మైండ్ సెట్ ఏమైందంటే అందరూ కలెక్టర్లు కావాలి, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి, అందరూ ఐటీ కంపెనీలో పనిచేయాలి. ఈ ధోరణి వర్క్ కల్చర్ పోయిందన్న. సో ఫ్యాక్ట్, మనం పనిచేసే మనస్తత్వం ఎప్పుడైతే ప్రజలకు పనిచేసే మనస్తత్వం పోతుందో, వర్క్ కల్చర్ పోతుందో, ఆ సమాజం చచ్చిపోతుంది. చాలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నాం. ఉద్యోగులు ఏం చేయబోతున్నాం నెక్స్ట్? సమాజం బతికించుకోవాలి మనం. ఇదే మీరు ఎందుకు కలిసిర్రు అని అంటున్నారని ఇన్ని మాట్లాడాల్సుకున్నాం మనం. కానీ మనం ఇప్పుడు మీరు సమాజం చచ్చిపోతున్నారు కదా, దీన్ని బతికించడం అంటే ఏం చేయాలి మరి? మళ్ళీ మనం పూర్వ తెలంగాణ, నిజంగా తెలంగాణ వాడు కష్టపడే మనస్తత్వమే. పూర్వ తెలంగాణ గతంలో మనం ఎట్లుంటిమి, తెలంగాణ సాధన రాష్ట్రం తెచ్చుకున్నాక ఎంత కష్టపడాల్సి ఉండే, ఏం చేయాల్సి ఉండే, ఏం రిఫార్మ్ చేయాల్సి ఉండే, ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ప్రజలు ఏం చేయాల్సి ఉండే, ఉద్యమకారులు ఏం చేయాల్సి ఉండే, ఎక్కడ రాంగ్ ట్రాక్ పోయినాము. దాన్ని ఒక్కసారి మళ్ళీ 100% మైండ్ సెట్ మారుస్తామనేది కాదు. రేవంత్ రెడ్డి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటుంది, కేసీఆర్ గారు ఆలోచన రాజకీయ పార్టీల లక్ష్యం రాజకీయ పార్టీలకు ఉంటుంది. బట్ ఓవరాల్గా సమాజాన్ని, గాడి తప్పిన సమాజాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం మాలాంటి వాళ్ళ యొక్క సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అనుకున్న స్పృహ కూడా కాదు. ఇది సామాజిక బాధ్యతగా ఎంతో కొంత గైడ్ చేద్దాము, అడ్వైజ్ చేద్దాము, లేదా యాక్టివేట్ చేద్దాం. నిర్వీర్యమైన తెలంగాణని పునర్జీవన గొప్ప పదాన్ని వాడను కానీ యాక్టివేట్ చేద్దాం. అంటే చాలా పెద్ద ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. భాగంగానే పార్టీలకు అతీతంగా మాతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా రాని, ఓవర్ ఇట్ మేబీ ఎవరైనా రాని, అందరినీ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కానీ ఒక ప్రయత్నమే. ఒక విఠల్, దేవిప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఒక నాయకత్వం రావడానికి ఒక 10-20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం అనుకుందాం, ఒక దశాబ్ద కాలం గొప్ప నాయకులు తెలంగాణలో పొలిటికల్ లీడర్ల కంటే ఒకనొక టైంలో మీరే ఎక్కువ హైలైట్ అయ్యింది. వాస్తవం. మీ తర్వాత నాయకత్వం పెద్దగా ఎక్కడ కనిపిస్తున్నట్లు లేదు. అదే కదన్నా, ఇప్పుడు యథా రాజ తదా ప్రజ అంటాం. ప్రజలది ఎప్పుడు తప్పు కదన్నా, నేను ఎప్పుడు ప్రజలను తప్పు పట్టను. నీకు రాజు, నీకు అధికారం ఇచ్చినాం, నీకు దండని ఇచ్చినాం, నేను తప్పు చేస్తే శిక్షించు, రైట్ ట్రాక్లో తీసుకుపో. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతినిధివి, నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నావు, నీకు అధికారం ఇచ్చినాం. అంటే నీకు ఒక విజ్ఞత, ఒక విశాలమైన దృక్పథం ఉండాలి. నీకు లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలా. నువ్వు డిక్టేటర్ కావద్దు, నీ స్వార్థం ఉండకూడదు. వత్సదైక కుటుంబం అంటాం. తెలంగాణ అంతా నా కుటుంబం, నా కొడుకో బిడ్డనో అల్లుడో లేకపోతే నా ఇంట్లో తమ్ముడో కుటుంబం కాదు. తెలంగాణ మొత్తం సమాజమే నా కుటుంబం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు, నేను కుటుంబ బాధ్యుని, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, కేర్ టేకర్ని, ఇన్ అదర్ వే కేర్ టేకర్. ఆ బాధ్యత నుంచి విస్మరించడం ద్వారా ఉద్భవించినటువంటి ఈ రకమైనటువంటి దుర్గుణాలు, దుష్పరిణామాలు అని నేను భావిస్తా ఉన్నాను.